మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సుఖ్నగర్ నుండి మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది స్థూలకాయంతో ఊబకాయంతో బరువు పెరిగిపోతున్నారు. అసలు ఈ బరువు పెరిగిపోవడం ఎందువల్ల సంభవిస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మరి ఈ తగ్గడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, అలాగే బరువు పెరిగిపోయాక ఇతరతర ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తుతాయా, దాంతోపాటుగా మరి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అలాగే బరువు పెరిగిపోయిన వారికి ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఎలాంటి ఔషధాలు ఉన్నాయి మొదలగు విషయాలన్నింటినీ ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా కొంతమంది చిన్నపిల్లలు కూడా బరువు పెరిగిపోతున్నారు. అసంబద్ధమైనటువంటి బరువు పెరిగిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం చూసినట్లయితే నిద్ర, ఆహారం అని చెప్పొచ్చు. సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం, సమయపాలన లేకుండా నిద్రించడం, అసంబద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం, వేళాపాలిక సమయాల్లో నిద్రించడం, ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలు అవుతున్నాయి. మామూలుగా ఆహారం తీసుకోవాల్సినట్లయితే ఉదయం 8 గంటల నుంచి 10 గంటలకి బ్రేక్ఫాస్ట్, అలాగే 12 గంటల నుంచి 2 గంటల వరకు మధ్యాహ్నం భోజనం ముగించడం, రాత్రి భోజనం 8 గంటల నుంచి 9 గంటల లోపల ముగించడం, రాత్రి భోజనానంతరం 1 గంట సమయం తీసుకొని నిద్రించడం ఎంతైనా అవసరం. ఇక నిద్ర సమయం చూసినట్లయితే రాత్రి 10 గంటలకు నిద్రించి ఉదయం 5 నుండి 6 లోపు నిద్ర లేవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 చర్యలు సక్రమంగా ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు ఏవీ తలెత్తకుండా ఉంటాయి అని చెప్పచ్చు. మరి ఈ బరువు పెరిగిపోవడం, స్థూలకాయం పెరిగిపోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయి? బరువు పెరిగిపోయిన వారు లేదా స్థూలకాయంతో బాధపడుతున్న వాళ్ళు, ఉబకాయంతో బాధపడుతున్న వారికి మధుమేహ వ్యాధి రావచ్చు, షుగర్ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. అలాగే బీపీ పెరిగిపోవడానికి అవకాశం ఉంది, గుండె జబ్బులు రావడానికి అవకాశం ఉంది. మామూలుగా నడుస్తున్నప్పుడు నడకలో కూడా ఆయాసం, నడవలేకపోవడం, ఇతర పనులు త్వరగా ముగించుకోలేకపోవడం, ఇవన్నీ కూడా సమస్యలుగా పరిగణిస్తున్నాయి. ఇంతేకాకుండా మరి ఈ బరువు ఎందువల్ల పెరుగుతుంది, ఇంకా ఇతర కారణాలు ఏమున్నాయి అనేది చూస్తే మనం తీసుకునేటటువంటి విరుద్ధమైన ఆహారపు అలవాట్లు, ఏ ఆహారం తీసుకోకూడదు ముందుగా చూడాలి. బయట లభించేటటువంటి ఆహారం, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు, వేపుళ్ళు, డీప్ ఫ్రైస్, కూల్ డ్రింక్స్, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్, ఇవన్నీ కూడా పూర్తిగా మానివేయాల్సిన అవసరం ఉంది. ఇవి తినడం వల్ల, అసంబద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల అసంబద్ధంగా బరువు పెరిగిపోతున్నాం అని చెప్పచ్చు. అన్వాంటెడ్ ఫ్యాట్స్, అన్యూజ్డ్ ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ వాడుతున్నాం ఈరోజు. ఇంత పూర్వకాలంలో ఒకే ఒక రకం నూనె వంటలో వాడేవాళ్ళు, అదే గ్రౌండ్నట్ ఆయిల్, వేరుశనగ నూనె మాత్రమే వంటలో వాడేవాళ్ళు. ఆ వాడుతున్నప్పుడు ఎలాంటి జబ్బులు లేవు. పూర్వకాలం వీళ్ళు జబ్బులు లేవండి, కొత్త జబ్బులు అని అందరం చెప్పుకుంటూ ఉంటే వింటున్నాం. కారణాలు ఏంటి అంటే రకరకాల ఆయిల్స్ వాడుతున్నాం. ఇక్కడ ఆయిల్స్ వచ్చేసి వంట నూనెలో చూస్తే శాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగిన ఆయిల్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగినటువంటి వంట నూనెలు ఉన్నాయి. శాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగినటువంటి ఆయిల్ చూసినట్లయితే వేరుశనగ నూనె, గ్రౌండ్నట్ ఆయిల్ లేదా తిల్ ఆయిల్, నువ్వుల నూనె, ఈ రెండిట్లో మాత్రమే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఇంకా మిగతా ఏ నూనెలో చూసినా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఆలివ్ ఆయిల్ అవ్వచ్చు, ఇంకా వేరే చూస్తే ఫామోలిన్ అవ్వచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అవ్వచ్చు, ఇంకా చాలా రకాల ఆయిల్స్ ఈ రోజుల్లో వంట నూనె, రైస్ బ్రౌన్ ఆయిల్, రైస్ రిచ్ ఆయిల్, ఇలా రకరకాల ఆయిల్స్ ఉంటున్నాయి. ఏ నూనెలో అయినా కూడా, కోకోనట్ ఆయిల్, ఇవన్నిట్లలో కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటున్నాయి. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏంటంటే నాన్ అబ్జార్బ్డ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి శరీరంలో ఇవి మిళితం కాకుండా
అబ్జర్వ్ కాకుండా శరీరంలో రక్తంలో పేరుకుపోతూ ఉంటాయి. అలా పేరుకుపోయినటువంటి చెడు కొలెస్ట్రాల్ ఈ రోజుల్లో ట్రైగ్లిజరైడ్, ఎల్డిఎల్, విఎల్డిఎల్ అని చెప్పేసేసి చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతుంది. ఎక్కడికక్కడ పొట్టపైన, తొడలపైన, శరీరంలో ఇతర భాగాలపైన, అలాగే రక్తనాళాల్లో కూడా పేరుకుపోతుంది. రక్తనాళాల్లో కొవ్వు కంతులు ఏర్పడతాయి. వాటిని ఆథెరోస్క్లెరోసిస్ అంటాం. సో ఈ విధంగా రకరకాల సమస్యల్ని తలెత్తడానికి దోహదం చేస్తుంది ఊబకాయం. మరి ఈ బరువు తగ్గడానికి ఇవన్నీ మానివేయడం ఎంతైనా అవసరం. ఇందాక పైన చెప్పిన ఆహార పదార్థాలు మానేయండి. ఇవి కాకుండా రెస్ట్ ఆఫ్ ఫుడ్ తీసుకోండి. నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే రెడ్ మీట్, ఫ్రాన్స్, ఎండు చేపలు మానేసేయండి. చికెన్, ఎగ్, ఫిష్ తినేసేయండి. ఎలాంటి ప్రమాదం లేదు. ఇంకా అందరూ అన్ని రకాల కూరగాయలు తినవచ్చు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, పైన చెప్పిన ఆహార పదార్థాలు పూర్తిగా మానివేయండి. ఈ విధంగా చేస్తూ ఇంకా ముఖ్యంగా పాటించాల్సింది వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాకింగ్ అనగానే 5-10 కిలోమీటర్లు నడవడం కాదు. ఉదయం లేవగానే 5 గంటలకు లేచేసి అరగంట సేపు నడవండి. అలాగే బ్రేక్ఫాస్ట్ చేశాక 10 నిమిషాలు నడవండి. మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి. రాత్రి భోజనం డిన్నర్ తర్వాత 10 నిమిషాలు నడవండి. ఇది నడక యొక్క పద్ధతి అన్నమాట. ఈ విధంగా నడుస్తూ ఉన్నట్లయితే మన శరీరానికి సరిపడేటటువంటి ఎక్సర్సైజ్ లభిస్తుంది. దానివల్ల మంచి ఆక్సిజన్ శరీరానికి అందుతుంది. శరీరంలో ఉన్నటువంటి అన్వాంటెడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోవడానికి అవకాశం ఉంది. ఇంతేకాకుండా మాలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి ఎక్సర్సైజెస్, ఆసనాలు వగైరా ఉంటాయి. అవి తెలుసుకుని చేస్తూ ఉన్నట్లయితే పొట్ట పైన ఉన్నటువంటి అనియంత్రిత కండరాలు, పొట్ట చుట్టూ పేరుకుపోయినటువంటి చెడు కొలెస్ట్రాల్ ఇవన్నీ కరిగిపోవడానికి సరిపడేటటువంటి ఎక్సర్సైజ్ మేము చెప్పే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా బెస్ట్ మెడిసిన్స్, ఆయుర్వేదిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి, మందులు వాడండి. వేటెక్స్ మెడిసిన్ అని చెప్పేసి పౌడర్ ఉంటుంది. దాన్ని ఉదయం సాయంత్రం ఒక్కొక్క చెంచా చొప్పున బాయిల్ చేసి ఎక్స్ట్రాక్ట్స్ అంటే కషాయం ఒక 1 స్పూన్ పౌడర్ తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసేసుకొని బాగా మరిగించి అరకప్పు అయ్యే వరకు చేసుకొని తాగుతూ ఉన్నట్లయితే తప్పకుండా మీకున్నటువంటి అధిక బరువు తగ్గిపోయే అవకాశం ఉంది. దీనికి కానీ చాలామంది అధిక బరువు ఉన్నామని చెప్పేసి పూర్తిగా ఆహారం మానివేస్తారు, లేదా ఎక్కువగా తింటుంటారు. ఎక్కువగా తినడం వల్ల కూడా త్వరగా బరువు పెరిగిపోతుంది. పూర్తిగా తగ్గించడం వల్ల నీరసం వస్తుంది తప్ప బరువు తగ్గే అవకాశం ఏమాత్రం లేదు. మనం తీసుకునే ఆహారంలో కొంత మార్పులు చేసుకొని తీసుకోవడమే తప్పితే పూర్తిగా మానివేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని చెప్పవచ్చు. కనుక సిస్టమేటికల్లీ పద్ధతి ప్రకారంగా ఆహారం తగ్గిస్తూ పూర్తిగా మానివేయకూడదు. తగ్గిస్తూ వైద్యుల పర్యవేక్షణలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని తెలుసుకొని ఆ విధంగా ఆహార నియమాలు పాటించడం ఎంతైనా అవసరం. ఈ ఆహార నియమాలన్నీ పాటిస్తూ తగిన శారీరక వ్యాయామం చేస్తూ పైన చెప్పినటువంటి ఈ మందు వేటెక్స్ పౌడర్ మెడిసిన్ అని ఉంటుంది. ఈ వేటెక్స్ మెడిసిన్ ఉదయం సాయంత్రం వాడుతూ ఉండండి. ఇలా వాడుతూ ఉన్నట్లయితే మీ శారీరక బరువును తగ్గించుకోవచ్చు. ఇలా శరీర బరువు పెరిగిపోతున్న వాళ్ళు, అధిక బరువు పెరిగిపోతున్న వాళ్ళు స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతుంది. ఇంకా ఇతర సమస్యలు ఏవైనా ఉన్నా కూడా మాతో నేరుగా సంప్రదించవచ్చు. మీ సమస్యల్ని మాతో పంచుకోవచ్చు. ఈ కార్యక్రమం మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సెలవు.